రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకైతల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా. నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి, బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీలని మార్చి పీపీలని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లత్తుకోరు మాటలు మాట్లాడి నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నావు మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు ఉడదీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది, ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చెక్కర్లా, కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో, అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి.